ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించినారు. మార్వాడిస్ గో బ్యాక్ అని ఒక పార్టీ మార్వాడిస్ గో బ్యాక్ గురించి మాట్లాడుతుంటే, ఇంకో పార్టీ ఏమో మార్వాడిస్ ఎక్కడ పోరి ఇన్నే ఉంటారని వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటైనప్పటికీ ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఎట్లన్నా కానీ విధ్వంసం సృష్టించాలా, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునాలని ఈరోజు ఒకడు ప్రాంతీయవాదం తీసుకొస్తే ఇంకోడు మతతత్వం కులాలు తీసుకొని ఇంకోడు వస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ నగరాన్ని మహానగరాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఏదైనా హక్కుల కోసం పోరాడుతున్నారా లేదంటే అదేం లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తించాలా, ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ దగ్గరకు వచ్చి పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ మహానగరాన్ని ఒక గొప్ప నగరంగా ప్రపంచ స్థాయిలో గుర్తించాలని ఒక ఆశయం పెట్టుకుంటే, ఈ చిల్లర రాజకీయ పార్టీలు చిల్లర నాయకులు ఓడేమో ప్రాంతాల గురించి ఓడేమో మతాల గురించి ఉద్యమాలు చేసుకుంటా నగరాన్ని ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఓకే, ఈ మార్వాడి అంశం పైన నా వ్యక్తిగత విషయం కూడా నేను చెప్తా. ఏదైతే నేను తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ నా పక్కనే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, నాకు 20 కిలోమీటర్లు. మేము మా సరిహద్దు మా కాన్స్టిట్యున్సీ మొత్తం కర్నూలు అనే బిజినెస్లు పెడతాం. నేను ఈరోజు హాస్పిటల్ వల్ల కర్నూలుకే పోతా, లేకపోతే ఇంకోటి కూడా పోతా. అట్లా నేను వేరే ప్రాంతంలో నేను వేరే బిజినెస్ పెట్టుకుంటే మా వంటి పరిస్థితి ఏంది? ఈరోజు మనం అందరం భారతీయులం. ఈరోజు మనం ఏం పాకిస్తాన్లో ఉన్నామా? భారతదేశంలో ఉన్న ఇష్టం ఉన్న చోట పోయి మనం పెట్టుబడులు పెట్టుకోవచ్చు, భారతదేశంలో బతకొచ్చు. ఈరోజు గోవాల్లో పోయి హోటళ్ళు పెట్టుకోవచ్చు, ఇదే జమ్మూ కాశ్మీర్లో పోయి అక్కడ హోటళ్ళు పెట్టుకోవచ్చు. ఆడ పోయి పెడితే మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎందుకు పెడుతున్నారు అని అడిగితే ఎట్లుంటది? ఒకసారి వీళ్ళకి కావాల్సినది ఒకటి, వీళ్ళ రాజకీయంగా అటెన్షన్ కోసం, ఈ రాజకీయ పార్టీల లబ్ధి కోసం కేవలం హైదరాబాద్ మన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తప్ప ఇట్లాంటి చిల్లర దానిలకి సహించేది లేదు. ఈ యొక్క తెలంగాణ పౌరునిగా నా మాట చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తించాలని ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తున్నాడు, ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. వీటన్నిటికీ అడ్డం పడి ఈరోజు ఈ చిల్లర రాజకీయ పార్టీలు చిల్లర చేస్తున్నాయి అనేది నా యొక్క ఉద్దేశం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని నేను తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ.